పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తనపై చేసిన వ్యాఖ్యల కారణంగా మనస్తాపానికి గురైనట్లు పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం వైసీపీ కౌన్సిలర్లతో కలిసి జిల్లా ఎస్పీ మాధవరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక మహిళ అని కూడా చూడకుండా చైర్పర్సన్ స్థానంలో ఉన్న తనను మున్సిపల్ సాధారణ సమావేశం అనంతరం ఎమ్మెల్యే నిర్వహించిన మీడియా సమావేశంలో తనను సైకో అంటూ వ్యాఖ్యలు చేస్తూ కించపరచడం పట్ల తీవ్రస్థాయిలో మనస్తాపానికి గురైనట్లు తెలిపారు. ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ మహిళల పట్ల గౌరవప్రదంగా లేరని, మున్సిపల్ కమిషనర్ సంతకాల కోసం రాత్రి 11 దాటిన సమయంలో సంతకాలు పెట్టాలంటూ సిబ్బందిని తమ ఇళ్లకు పంపించి ఒత్తిడికి గురి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇటీవల ఎంఆర్ఓను వేధింపులకు గురి చేసినట్లుగానే తనను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పండగ ఎర్రకంచమ్మ ఇప్పలపోలము పండగ సందర్భంగా మున్సిపల్ మీటింగ్ ఏర్పాటు చేసి కమిషనర్ గారు నిన్న మాకు కౌన్సిల్ హాల్లో కౌన్సిలర్లు ఇద్దరు వాగ్దానంకు దిగిన సమయంలో ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారి కనుసంధంలో వచ్చి పోలీసుల వారు వైసీపీ లీడర్లు ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే ఎమ్మెల్యే గారు నేను అక్కడ జగన్ ఒక సైకో అయితే ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఒక సైకో, ఒక పిచ్చిదాని మాదిరిగా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన ఇలాగ మాట్లాడడం ఎంతో నాకు బాధాకరంగా ఉంది. నేను మనస్తాపానికి గురయ్యాను. దాని మీద మన ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడానికి మేమందరం కౌన్సిల్ అందరం కలిపి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వెళ్తాం.